జాక్ కూడా తప్పలేదబ్బా. అంటే డీజే టిల్లుకి ఏవైతే బాధలు వచ్చాయో రాధికతో మళ్ళీ జాక్ కూడా అవే బాధలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ అని అనిపిస్తుంది. మరి ఒక మంచి థ్రిల్లర్లో రొమాంటిక్ లవ్ స్టోరీ లేకపోతే ఎలాగా? సో అటు రొమాంటిక్ లవ్ స్టోరీని అలాగే ఒక థ్రిల్లర్ని మర్జ్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. ఎస్, వనమాలి గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇవి కాకుండా ఈరోజు మా ప్రీ రిలీజ్లో మిషన్ పాన్ ఇండియా స్టార్స్ కనిపెట్టండి చూద్దాం అనేటువంటి ఒక చిన్న టాస్క్ని మా డైరెక్టర్ గారితో ఆడించబోతున్నాము. భాస్కర్ గారు, ఆర్ యూ రెడీ? టాస్క్ చెప్పండి ముందు. చంద్రమోహన్ రెడ్డి గారు పక్క నుంచి ఇలా పాస్ అవుతూ ఉంటే నాకు టీ అని వచ్చేస్తుంది ఏంటి ఆటోమేటిక్గా. కళ్యాణ్ గారు, హలో అండి. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ కొట్టి ఇంత సైలెంట్గా వచ్చి కూర్చున్నారు, చూసారా? బాగుంది, వెరీ నైస్. ఓకే, అండ్ భాస్కర్ గారు చెప్పండి. ఒక పిక్చర్స్ చూపిస్తాము, అందులో నుంచి వీళ్ళ చైల్డ్హుడ్ పిక్చర్స్ అవి. వీళ్ళ తర్వాత పెద్దగా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఎవరు అనేది మీరు కనిపెట్టాలి. మీరు ఇట్లా చెప్పేస్తారు. సిద్ధు గారు, నో హెల్ప్, ఓకేనా? దిస్ ఇస్ రెడ్ థండర్, మిషన్ రెడ్ థండర్. ఓకే, పిక్చర్ ప్లీజ్. ఎస్, కమాన్, స్టార్ట్. ఇటు నుంచైనా అటు నుంచైనా ఎటు నుంచైనా మొదలు పెట్టచ్చు మీరు. 4 వేరే వాళ్ళు, 4 పీపుల్ ఆర్ దేర్. బాగా చూడండి, బాగా చూడండి. రెండోది రాణా అండి. రెండోది రాణా. ఎలా అంత కరెక్ట్ గా గెస్ చేయగలిగారు? రవి చెప్పాడు. రవి గారు, వాట్ ఈస్ దిస్ అండి? మిషన్ పాన్ ఇండియా స్టార్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, రెండోది రాణా. రాణా గారి గురించి ఒక 1 లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? ఒక మాట. రాణా మంచి ఫ్రెండ్. ఓకే, నేను ఆల్రెడీ వర్క్ చేశాను. సో వన్ ఆఫ్ ద స్వీట్ పర్సన్. ఓకే ఓకే, డన్. చూద్దాము రాణా అవునో కాదా. కానీ నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్ ఎవరు? ఫస్ట్ చెప్పరు, రవి గారు చెప్పరు. ఇక్కడ ఫోన్ ఫ్రెండ్ అలాంటివి లేవు. అస్సలు ఐడియా లేదు. బాగా చూడండి, నేను మీకు ఒక క్లూ ఇస్తాను. వెరీ బిగ్ పాన్ ఇండియా స్టార్, వెరీ బిగ్ పాన్ ఇండియా స్టార్. రాణా పక్కనే పెట్టారు అంటే రాణా పక్కనే ఆ ఫోటో ఉందంటే మీరు ఆలోచించుకోవాలి. దుల్కర్. దుల్కర్. ఓకే, అది కూడా రవి ఇచ్చాను నేను. ఆయన అలా పట్టుకున్నారా? ఓకే, సరే. థర్డ్ ఎన్టీఆర్. ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని? మా డైరెక్టర్ గారు ఆడనివ్వరా మీరు? ఓకే, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అండ్ లాస్ట్ మీరు కనిపెట్టండి చూద్దాం. నేను కనిపెట్టాలా? బా, ఏం చెప్పారండి అసలు. అంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళనే క్వశ్చన్ అడిగేస్తారా? అసలు ఐడియా లేదు. బాగా చూడండి కొంచెం మంచిగా, మీకు ఈజీగా. చరణ్. రామ్ చరణ్. ఓకే, లెట్స్ రివీల్ ద పిక్చర్స్ ప్లీజ్. మిషన్ పాన్ ఇండియా స్టార్స్ లో 4లో ఎన్ని కరెక్ట్ చెప్పారు? 3. ఫస్ట్ ప్రభాస్ మిస్ అయ్యారండి. రవి ఫెయిల్ అయ్యాడు. అదే నేను కావాలనే చెప్పేది. మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగే. అక్కడే బల్లాల దేవుడు ఉన్నాడు, అలాగే మన అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ దేవరా ఎన్టీఆర్ అండ్ పెద్ది రామ్ చరణ్. సో మిషన్ పాన్ ఇండియన్ స్టార్స్ accomplished. Thank you so much. Thank you. So once again, special thanks to all our sponsors. KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Jack. Associate sponsors Priya Gold, jewelry partners Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America, and our health partners Yoda Diagnostics Pharmacy Clinic, On Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Vaishnavi Chaitanya, బోల్డంత హార్డ్ వర్క్ తో, డిసిప్లిన్ తో ఈ రోజున ఈ స్టేజ్ కి వచ్చి ఒక జాక్ లాంటి మూవీలో మనకి కనువిందు చేయబోతోంది. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వైష్ణవి చైతన్య. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, హీరోయిన్ వచ్చింది. కెమెరాలు అన్నీ అటువైపు వెళ్ళిపోయాయి, మన వైపు ఒక్క కెమెరా కూడా లేదే. ఒకటి ఉందా? ఓకే, సో అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించినటువంటి డైరెక్టర్ భాస్కర్ గారు ఈ సినిమాతో ఒక అద్భుతమైనటువంటి హిట్ని కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ జాక్ సినిమా ఏప్రిల్ 10వ తారీఖున థియేటర్స్లో విడుదలవుతుంది. థియేటర్కి వెళ్ళి మిగిలిన కథా కమామిషం ఏమిటో తెలుసుకుందాము. బట్ బిఫోర్ దాట్, సినిమాలోని గర్ల్ గ్యాంగ్, ఇందులో వర్క్ చేసినటువంటి స్పై టీమ్ గర్ల్ గ్యాంగ్ను ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద గర్ల్స్ ఆఫ్ ద టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో, సో హౌ వాజ్ ద ట్రైనింగ్ ఏమైనా జరిగిందా దీనికోసం?
కంటిన్యూస్గా జరిగింది 1 year. వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామా? వీళ్ళు ఏమైనా కాలేజ్లో జాయిన్ చేశారా? భాస్కర్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, ఒకసారి మైక్ ఇవ్వండి అర్జెంట్గా ఆయనకి. ఈరోజు భాస్కర్ గారు ఫుల్ ఫ్లోలో ఉన్నారు. 1 year ట్రైనింగ్ ఇచ్చి ఉంటే నిజంగా ఒక రా ఏజెంట్ అయిపోయేది. ఆల్మోస్ట్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మీరు అందరూ వచ్చారు, మీడియా టీమ్కి అండ్ ఆల్ ది గెస్ట్ హియర్. హాయ్ ఎవ్రీవన్. అండ్ ఏం చెప్పాలి, జాక్ ఆల్మోస్ట్ 1 year వరకు మేము షూటింగ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ భాస్కర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే రా ఏజెంట్ ఇన్ దిస్. అండ్ థ్యాంక్ యూ SVCC for taking me to this character. And I had to mention about Vaishnavi and the way she made me feel so comfortable on set. Thank you so much. Be this humble and give me that warmth. Thank you. And Sidhu garu gurinchi definitely cheppali. Thank you so much Andi. I'm really grateful to share the screen with you both, and hope that I'll be able to work more with you guys. Thank you so much. And all the guests who have come here today, thank you so much for coming and making it more special. Thank you so much, Andy. Hi. Thank you. हेलो एवरीवन. मुझे तेलुगु नहीं आता. हमें हिंदी आता, हमें हिंदी आता जाता. मुझे तेलुगु नहीं आता है. कोई बात नहीं, आप हिंदी में बात करो, मैं ट्रांसलेट करती हूँ. एक्चुअली मैं साउथ में काम करना चाहती थी स्टार्टिंग से. నేను చాలా కాలం నుంచి సౌత్ లో వర్క్ చేయాలనుకుంటూ ఉన్నాను. मेरे को साउथ में काम करना बहुत अच्छा लगता था. నాకు సౌత్ లో పనిచేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. मेरा ड्रीम था कि मैं साउथ में काम करूं, और पहली बार ही मुझे अच्छा काम मिला भास्कर सर के साथ. रुको, సబర్ కరో జరా. మరే మధ్యలో నేను ఎట్లా మాట్లాడాలి? నేను చాలా కాలం నుంచి కల కన్నాను, నేను సౌత్లోనే వర్క్ చేయాలి అని. మొత్తానికి నా కల నెరవేరింది. సో భాస్కర్ सर थैंक यू सो मच. సో భాస్కర్ గారు చాలా ధన్యవాదాలు. आपने मुझे काम दिया आपकी फिल्म में. थैंक यू सिद्धू सर. थैंक यू वैष्णवी मैम. थैंक यू सर. थैंक यू. మీరు నాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు సిద్ధు గారు. थैंक यू बोल सकती हूँ, मुझे और बोलना नहीं आएगा, बट थैंक यू सो मच फॉर एवरीवन. हमारी टीम को भी थैंक यू सो मच. और अगेन भास्कर सर थैंक यू. ధన్యవాదాలు అందరికీ. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని యాంకర్ చేస్తున్న సుమకి చాలా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yeah, lastly, not to forget all my direction team who all supported me throughout this journey. Thank you so much. Thank you. థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పారు వీళ్ళు అనేది ఒక చిన్న కాంటెస్ట్ ఏమైనా రన్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ April 10th అండ్ జాక్ రిలీజ్. ఎట్లా ఉంటాయి ట్రైలర్? మీ అందరికీ మంచిగా నచ్చుతాయి ట్రైలర్. మన సిద్ధు జొన్నలగడ్డ మన టిల్లు స్క్వేర్లో చూసినట్టు కాదు, ఇందులో వైలెన్స్ శాతం కొంచెం పెరిగింది బాగా. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడే టిల్లు అన్నామో లేదో ప్రొడ్యూసర్ కూడా వచ్చేసారు. వంశీ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ మిషన్ బటర్ఫ్లై, మిషన్ రెడ్ థండర్లో లాగానే మనకి ఇంకొక మిషన్ కూడా ఉంది. ఒక మిషన్ పాన్ ఇండియా స్టార్స్ అనేది మన డైరెక్టర్ గారు ఆడేశారు. వైష్ణవి, ఆర్ యూ రెడీ? మీరు గెస్ట్ చేయాలి ఇప్పుడు. మిషన్ లిప్స్టిక్. అదే భాస్కర్ గారు వెళ్ళిపోతున్నారు హలో చెప్పడానికి. ఓకే లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. ఒక్కసారి మిషన్ లిప్స్టిక్లో ఎవరు వీళ్ళు చెప్పండి. దిస్ ఈస్ కాల్డ్ as మిషన్ లిప్స్టిక్ క్వీన్. హూ ఇస్ దట్? సార్ మైక్. ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. వైష్ణవి. శృతి హాసన్ గారు. మాకు కూడా తెలిసిపోతుంది మీరు నిజంగానే ఏజెంట్సా కాదా, కనిపెట్టగలుగుతారా లేదా అని. ఫస్ట్ శృతి హాసన్. ఓకే. సెకండ్ తమన్నా గారు. ఓకే. థర్డ్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టమైనవి ఏవో చెప్పుకుంటున్నారు వాళ్ళు. శ్రీలీల గారు. ఓకే. మనం కాపీ కొట్టే బ్యాచా? లాస్ట్ది నేనే అనుకుంటా. లాస్ట్ ఏమో అనిపిస్తుంది. సుమ గారా? బాగా చూడు వైష్ణవి, నువ్వా నేనా? విశ్వక్సేన్. ఎవరది విశ్వక్సేన్ చెప్పింది? లైలా లాగా. ఓకే. సో లాస్ట్ నేనే అనుకుంటున్నా. ఓకే. సో ఫస్ట్ శృతి హాసన్, సెకండ్ తమన్నా, థర్డ్ కొంచెం డౌట్ ఉన్నాను నేను. శ్రీలీల అండ్ లాస్ట్ వైష్ణవి. ఓకే. 4లో మిషన్ లిప్స్టిక్ అకంప్లిష్ అయిందా లేదా చూద్దాము. లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్.
హే శృతి హాసన్ రైట్, తమన్నా రైట్, కానీ థర్డ్ వాజ్ అనుపమ పరమేశ్వరన్ అండ్ లాస్ట్ వాజ్ ఏ రైట్. వైష్ణవి సూపర్ సూపర్ ప్లే. సో పర్వాలేదు, మీరు ఏజెంట్గా బాగానే కష్టపడ్డారని అక్కడ అర్థమవుతుంది. అవును, మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు డబుల్ రోల్ అని చెప్పారు, పొరపాటున చెప్పారా లేదా ఉందా? చెప్పకూడదా? చెప్పొచ్చా? చెప్పొద్దా? చెప్పొద్దు డబుల్ రోల్ అని అస్సలు చెప్పొద్దు, ఓకేనా? నేనేం వినలేదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమీ వినలేదు. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి గెస్ట్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా రైటర్, డైరెక్టర్, అలాగే మంచి వక్త మా రవి గారు ఇప్పుడే జస్ట్ మంచినీళ్ళు తాగి రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జవాన్ సినిమా డైరెక్ట్ చేసినటువంటి మా రవి గారికి ఇదే మా సాదర స్వాగతం. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జాక్ ట్రైలర్ చూసి మీరు బోలెడంత ఇన్వెస్టిగేషన్స్ చేశారా అండి? మీకు కథ ముందుగానే తెలుసా? తెలియదు. ఓకే, తెలియదు. సో ఎక్స్పెక్టేషన్లో అవుట్ ఆఫ్ 100 ఇందులో కామెడీ శాతం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 93%. 93%. 99%. 93. 93. యాక్చువల్ 99 ఉండాలి. ఆ 7 సీరియస్ డ్రామా పెట్టుంటాడు భాస్కర్. 93 వరకు కామెడీ ఉంటుంది. ఓకే, రొమాన్స్ సిద్ధు ఉన్నాడు కాబట్టి 100% ఉండదు. సిద్ధు ఓకే, సరేనండి. మరి థ్రిల్? ఇక రెండు కలిస్తే ఎలాగో థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఓకే, సరే. వెల్కమ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా భాస్కర్ నాకు బొమ్మరిల్లు భాస్కర్ కాకముందు నుంచి తెలుసు. అందుకనే తనతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎందుకండి? వాళ్ళు అడగండి, చెప్తారు. ఎండిపోయిన స్కెల్టన్స్ లాగా అట్లా ఉంటారు కొంతమంది. 24 అవర్స్ హాలిడేస్ కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ, పుట్టినరోజులు కానీ ఉండవు. 24 గంటలు వాళ్ళకి పనే. అవునా కదా? ఎక్స్టెండెడ్ ఉంటారు చెప్తారు కదా. పడుకోనివ్వడు, మామూలుగా ఉండదండి అసలు. డీప్ ఫ్రై అసలు ఛాన్స్ లేదు అసలు. భాస్కర్ ఇవన్నీ మాట్లాడుకున్నా సరే, భాస్కర్ నుంచి చాలా నేర్చుకున్నాను నేను. రైటింగ్ స్కిల్స్ కానీ చాలా డిస్కస్ చేసేవాళ్ళం. బొమ్మరిల్లు ముందు నుంచి పనిచేశాను, పరుగుకి కంప్లీట్గా పనిచేశాను. తనతో ట్రావెల్ చేయటం కానీ, నా వేరే కథలు రాసిన తనకి చెప్పడం కానీ. భాస్కర్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ సేయింగ్ ఇట్. ఎవరు ఏ కథ రాసుకున్నా భాస్కర్ దగ్గరికి వెళ్తే మన కథ పూర్తయిపోతుంది. అంత బాగా కష్టపడతాడు కథ మీద. వేరే వాళ్ళ కథలు కదా అంత కమిటెడ్గా ఉంది. ఇట్ ఈజ్ మోర్ కమిటెడ్ టు సినిమా దాన్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత సిద్ధు, మై డియర్ స్టార్ బాయ్. నేను కథ ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా, పాటలు ఎలా ఉన్నా, సిద్ధు జొన్నలగడ్డ ఉంటే సినిమాకి వెళ్తా. మీరు అందరూ వెళ్తారా లేదా? సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ స్టార్, ఈజ్ ఎ స్టోరీ, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. నాకు సిద్ధు ఉంటే హీరోయిన్ కూడా అక్కర్లా. కానీ మాకు బోనస్గా బేబీ వచ్చింది. అదే కావాలే, తెలుసు ఆయనకి కూడా కావాలనుకోండి. సిద్ధు జొన్నలగడ్డ లాంటి యాక్టరు వన్స్ ఇన్ ఎ జనరేషన్ యాక్టర్. ఇట్స్ ఊరినే ఎదురుగుండా ఉన్నాడని చెప్పట్లా. ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా మన కళ్ళు అతని మీదకే వెళ్తున్నాయంటే అతను స్టార్. సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ మీద ఉంటే మనం ఎవరిని చూడం, ఇంకా తన్నే చూస్తాం. తను ఇప్పుడు ఏం మాట్లాడతాడు, తను ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం కదులుతాడు, ఎలా కదులుతాడు, దేన్ని పట్టుకుంటాడు, ఇదే అట్రాక్ట్ చేస్తున్నాడంటే ఈజ్ ఎ బిగ్ స్టార్. అండ్ ఆన్ 10th we are going to watch a star movie from Jack and from my most dearest producer Bhogal Prasad garu. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు, వాళ్ళ అబ్బాయి జూనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియరు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాలు ఇచ్చారు మనకి. అండ్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇస్ ఎ బిగ్ హిట్. అండ్ దిస్ April 10th ఐఎమ్ షూర్ మా బేబీ వైష్ణవి ఉంది ఇక్కడ. అమ్మ, నీ ఫిలిం పెద్ద హిట్ బేబీ. అగైన్ ఈ సినిమా కూడా నువ్వు లక్కీ చామ్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సిద్ధు ఫ్యాన్స్, భాస్కర్ ఫ్యాన్స్, ఎస్విసిసి ఫ్యాన్స్తో పాటు సుమ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎంత మాట అన్నారండి. మొన్నే బర్త్డే అయింది, మీరు రక్తదానం అది చేస్తారేమో అనుకున్నాను. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మ్యాడ్ స్క్వేర్తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టేసి చాలా నింపాతిగా కూర్చున్నటువంటి మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు కళ్యాణ్ గారు. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో, సినిమా ఎంతమంది చూసారో, కళ్యాణ్ గారి డాన్స్ ఎంతమంది చూసారు?
నైరే నైరే ట్విట్టర్లో కూడా అందరూ నైరే నైరే అంటున్నారు అక్క. ఇంకేం ఒక రేంజ్ లో స్టెప్పులు వేసినటువంటి కళ్యాణ్ శంకర్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఆ రోజు నేనే ఉన్నాను ప్రత్యక్ష సాక్ష్యం. మీరే కదా అవును ఫస్ట్. అవును అవును ఫస్ట్ నుంచి. సో థ్యాంక్ యూ అండి. కాదు, ఇప్పటి నుంచి మీకు ఒక కొత్త ఇది పట్టుకుందనమాట. ఎక్కడికైనా వెళ్తే అంతకుముందు మాట్లాడమనే వాళ్ళు ఇప్పుడు రాగానే డాన్స్ డాన్స్ అంటున్నారు. లేదండి, ట్విట్టర్లో నుంచి డైరెక్ట్గా థ్రెడ్స్ వస్తున్నాయి, నైరే నైరే ఇంకెప్పుడు డ్యాన్స్ అవుతురే అని. సో అందుకని సో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది సిద్ధు మామ కోసం. బట్ కానీ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ షేర్ చేసుకోవాలి సార్. బొమ్మరిల్లు మా కాలేజీలో ఉన్నప్పుడు మొత్తం ఒక జనరేషన్ అమ్మాయిలందరినీ స్పాయిల్ చేసినందుకు థ్యాంక్స్. హహా హాసిని అని చెప్పి మా క్లాస్లో అమ్మాయిలందరూ అట్లా తయారైపోయారు. దాని తర్వాత పరుగు సినిమా వచ్చినప్పుడు ఆ ఫాదర్ క్యారెక్టర్ చూసినప్పుడు సో హీరోది ఒక డైలాగ్ ఉంటుంది కదా సార్, నేను ఆనందం కోసం పరిగెట్టేటువంటి అమ్మాయిని చూసి ఆగిపోయానని. ఆరెంజ్లో వచ్చినప్పుడు ప్రేమ కొన్ని రోజులు ఉంటుంది, మనం ప్రయత్నం చేయాలని. సో అసలు ఆరెంజ్ సినిమా తర్వాత మొన్న నేను మళ్ళీ రీవిజిట్ చేసుకుంటుంటే మేమంతా రాస్తున్న ఆ సిల్లీ కామెడీ మీ తిక్కవారిపల్లి అని ఒక ఒంగోలు గీతలో ఒకటి ఉంటుంది సార్, అది బంగారాజు ఇల్లు ఎక్కడ అంటే ఎక్కడో అని చెప్పి. సో అలాంటి తిక్క కామెడీ రాసుకుంటున్నాం. మొన్నటికి మొన్న మాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా నువ్వు చెవిటి కప్పలాగే ఉండు అని మాలాంటి వాళ్ళందరికీ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. సో ఇది ఖచ్చితంగా మా సిద్ధుమామ ఒక దాంట్లో అన్నాడు, హిట్ ఫ్లాప్ మాకు తెలియదు, ఒక సిగ్నేచర్ ఉండాలని. ఆ సిగ్నేచర్ ఉన్న డైరెక్టర్. సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే నన్ను జలస్ చేసే మా రైటర్ మా సిద్ధు. మీరందరూ టిల్లు స్క్వేర్ టిల్లు చూశారు, టిల్లు కానీ మీకు సిద్ధు తెలుసు. టిల్లుకు 100 రెట్లు ఎక్కువ సిద్ధు. అదేంటి అన్నది మీరు జాక్లో చూస్తారు. ఆల్రెడీ అద్భుతంగా రెడీ అయింది అని చెప్పి ఉన్నాం. మా ట్రైలర్ సూపర్ ఉంది, ఐఎమ్ వెయిటింగ్. టిల్లుగా సిద్ధుని చూశారు, ఇప్పుడు జాగ్గా ఇంకా 100 టైమ్స్ ఎక్కువ ఉండాలని, ఇంకా మళ్ళీ తొందరగా మా దగ్గర కూడా వచ్చేసి మన ఇద్దరు సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, సో సార్ ఇప్పటివరకు ఏ హీరోయిన్ చూపించినా అది అట్లా ట్రేడ్ మార్క్ లాగా ఉండిపోతుంది. సో మీరు ఆల్రెడీ బేబీతో సక్సెస్ కొట్టారు. సో ఇంకా మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉండాలి, బేగం అందరూ లవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఆల్రెడీ ఒక 100 కోట్ల హీరో 100 కోట్ల హీరోయిన్ కలిసి సార్ మా బాపినేడి గారికి అద్భుతంగా డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరొక్కసారి ఈసారి మిషన్ అవే కళ్ళు అంటూ సిద్ధుని ఈ కళ్ళు ఏంటో ఐడెంటిఫై చేయడానికని ఇక్కడికి వచ్చేసాము. ఆ కళ్ళు చూద్దాము. లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. ఈ కళ్ళు ఎవరి కళ్ళు? అమ్మో ఏం అడుగుతున్నారు రోయ్. సుమా బ్రో, ఏంటి బ్రో ఇది? కాదు బ్రో, సరిగ్గా చూడండి ఒకసారి. మంచిగా మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు ఇందులో, మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు సిద్ధు. అది ఒక క్లూ నేను ఇచ్చేది మీకు. కింద వైష్ణవి, ఆ, అందరికంటే 4th. జాక్ సినిమా హీరోయిన్ ఈ వచ్చేసింది. 2nd రష్మిక ఓకే అనుకుంటున్నా. ఓకే. పైనది అట్లా ఐమోల్గా చూస్తుంటే క్యాచ్ చేయలేకపోతున్నాను నేను. అమ్మా కొంచెం ఇటు తిరిగి చూడమ్మా. సారీ అండి, చూడలేకపోతుంది. ఏజెంట్ కమ్ ఆన్. లాస్ట్ వైష్ణవి, 2nd రష్మిక, ఫస్ట్ బాయ్స్. ఎవరు? రజీనా అంట. సాయి పల్లవి మన చందు మొండేటి గారు చెప్పుంటారు, ఎందుకంటే ఆయన ఓకే, ఫస్ట్ సాయి పల్లవి. చందు అన్న మాట విని బెట్టేసేస్తున్నాను. ఓకే. సాయి పల్లవి గారు, రష్మిక గారు, లాస్ట్కి వైష్ణవి, 3rd ఐ డోంట్ నో. నాగవంశీ గారిని అడగమంటున్నారు. నాగవంశీ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్లేదు, నాగవంశీ గారు హెల్ప్ చేయొచ్చు ఈ విషయం. నాగవంశీ గారు ఏమన్నా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. నాగవంశీ గారు చెప్తే చెప్పండి, లేకపోతే లేదంటారు. నాగవంశీ గారి స్టైల్లో. సో ఒక్కసారి మళ్ళీ చెప్పండి. రాధిక లేదా ఇందులో? లేదు, అదే ఫస్ట్ సాయి పల్లవి గారు, నెక్స్ట్ రష్మిక గారు, 3rd ఎవరు? ఏడరా? అందరు గట్టిగా చెప్పండి. 3వ ఎవరు? ఓకే, తమన్నా. అండ్ 4th తమన్నా అండ్ సమాంత 2 ఆప్షన్స్ చెప్పారు 3వ దానికి. సో అలా స్లాష్ పెడదాం. మా మిషన్ మా ఇష్టం, మేము ఎట్లా చేసుకుంటాం, మీలో లేదు మధ్యలో. కానీ కళ్ళు మాత్రం వాళ్ళవే. ఒక్కసారి చూద్దాము మిషన్ అవే కళ్ళు అకంప్లిష్ అయ్యిందా లేదా. మిషన్ అవే కళ్ళు ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఆన్సర్స్ ప్లీజ్.
గుంటూరు టాకీస్ లో చేసినటువంటి మొత్తం రష్మి, టోటల్ ఫెయిల్. కృష్ణ అండ్ శ్రీలలో చేసిన శ్రద్ధ, అయ్యో పాపం డీజే టిల్లు రాధిక, నేహ అండ్ ఫైనలీ జాక్ నుంచి వైష్ణవి. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను ఏ సినిమా అయితే చేస్తున్నానో ఎంత క్లియర్గా ఉన్నానో చూడండి ఆ సినిమా గురించి. నేను లాస్ట్ వైష్ణవి కరెక్ట్గా చెప్పాను నేను. మిగిలినవన్నీ మర్చిపోతారు అంటే రాధికనే మర్చిపోతారా మీరు? ఓకే, ఎనీవే సూపర్, థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్, మీరు ఒక 1 వీక్ సీక్రెట్ మిషన్లో వెళ్ళాలి అనుకుంటే ఎవరిని మీతో పాటు తీసుకొని వెళ్తారు? ఒకళ్ళనే తీసుకొని వెళ్ళగలుగుతారు. సీక్రెట్ కదండి, చెప్తే బాగోదండి అది. ఓకే, మేము పబ్లిక్ స్పేస్లో అడిగాం కాబట్టి మేము ఎంతకన్నా అడిగితే బాగుండదు. మేము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, మీ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ గురించే మాట్లాడాలి అనుకుంటే ఆ గ్రూప్కి ఏం పేరు పెడతారు? ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు నా గ్రూప్లో అకామిడేట్ చేస్తారు? అడ్మిన్ వంశన్న. నెక్స్ట్ మా బీవీఎస్ రవి అని ఉంటాడు దాంట్లో. ఎందుకంటే హీఈస్ ఎ బూట్ క్యాంప్, ఆల్ క్యాంప్స్ నుంచి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత మీరండి, మీరు అసలు గాసిప్స్కే చాలా దూరంగా ఉండేది నేను. అక్కడికి వెళ్ళామా స్పాన్సర్ చిచి, మీకు గాసిప్ తెలుస్తుందని మిమ్మల్ని పెట్టట్లే, గాసిప్ క్రియేట్ చేసేదే మీరు, ఓ అందుకే మిమ్మల్ని పెడుతున్నాను. ఇలాంటి పేరు మనకు కూడా ఉందా? సో చాలు. అండ్ ఆ, నేను జస్ట్ అలా ఉంటాను అంతే. అయితే గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. అంతే. వంశీ గారు అడ్మిన్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు లేరా? లేదండి, పాపం ఆయన చాలా క్లీన్, మేము కొంచెం కరప్ట్, ఆయన చాలా క్లీన్. ఓకే, డీజే టిల్లు టైం రిలీజ్కి నర్వస్గా ఉన్నారా లేక జాక్కి ఎక్కువ నర్వస్గా ఉందా? టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నానండి, రెండు కాదు. జాక్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, టిల్లు 1 కూడా కాన్ఫిడెంట్గా, టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నాను నేను. ఓకే, సో జాక్ ఫుల్ కాన్ఫిడెంట్. April 10th థియేటర్స్ లో కలుద్దాం. Absolutely, absolutely. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సితు, మిషన్ అకంప్లిష్డ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వేదిక మీదకి చందు మొండేటి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చందు గారు రీసెంట్ గానే తండేల్ సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టారు. కార్తికేయ లాంటి సినిమాని మనకు అందించారు. అండ్ చందు గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. హలో అండి. హలో భాస్కర్ గారు. హలో అండి. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలన్నమాట. అందరూ అలాగా కొత్త డైరెక్టర్స్ అందరూ మీ గురించి చెప్పారు. 2007లో నేను డైరెక్టర్ బుజ్జన్నతో పాటు మీరందరూ ఉండగా, రవి గారు అందరూ ఉండగా మీ స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు వచ్చేవాడినండి. సో ఐ యూస్ టు సిట్. ఒక అంత పెద్ద డైరెక్టర్ని దగ్గర ఉండి చూడడం నేను ఫస్ట్ టైం అప్పుడే మాట. సో దగ్గర నుంచి చాలా ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. ఒకరోజు అలాగా మనం అందరం ఒక మూవీకి వెళ్ళాం. ఆ మూవీకి వెళ్ళినప్పుడు మీ కార్ సివిక్, అప్పుడు ఫ్రంట్లో కూర్చున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఆ ఏరోడైనమిక్స్ కానీ అదేదో కాక్పిట్లో కూర్చున్నంత ఫీలింగ్ వచ్చిందండి. ఓహో, ఇలాంటి కారు కొనాలంటే బొమ్మరిల్లు కొట్టాలా అనేది నా ఫీలింగ్ అన్నప్పుడు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఆ రైడ్ వేసినందుకు. అంటే ఇది ఎలాగైనా కొనాలనుకున్నాను. అండ్ థింగ్ ఏంటి అంటే, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే నాగవంశీ గారు ఇచ్చిన డబ్బులతో నేను సివిక్గా కొనుక్కున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అలాంటిది మీ ఈవెంట్లో ఇలా గెస్ట్గా రావడం అనేది ఐఎమ్ సూపింగ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఏ మూవీ అయినా నేను మార్నింగ్ షో అది 3:00కైనా 2:00కైనా ఎప్పుడైనా ఫస్ట్ నేను చూసేసి తర్వాత అది బాగుంటే నేను మా వైఫ్ తర్వాత చూడడం అలవాటాను. కానీ మన స్టార్ బై సిద్ధు మూవీ మాత్రం మా వైఫ్ మార్నింగ్ షోకి వచ్చిందన్నమాట. వచ్చి జనరల్గా నేను హడావుడి చేస్తుంటాను, గట్టిగా కేకలు పెడుతుంటాను, నన్ను కంట్రోల్ చేస్తుంది ఆవిడ. మీ మూవీ చూస్తూ ఆవిడ కావాలి చేస్తుంది అనమాట. సో ఇట్ వాజ్ లైక్ ఇందాక వాళ్ళందరూ అన్నట్టు మీరేంటంటే యువర్ హౌస్ హోల్డ్ నేమ్. ఎంత అంటే మావాడితో ఒక సినిమా చేయి, మావాడితో ఒక సినిమా చేయని అడుగుతుంటారు, ఇంక్లూడింగ్ మై వైఫ్ అనమాట. సో హ్యాపీ. అంటే ఆ ట్రావెల్ అంతా నాకు తెలుసు. అండ్ సేమ్ విత్ వైష్ణవి, కంగ్రాచులేషన్స్. అండ్ బీయింగ్ ఎ తెలుగు గర్ల్, సో హ్యాపీ. అండ్ బాపీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నేను సుధీర్, బాపీ అందరం అండి. అండ్ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యాడ్ స్క్వేర్ అది ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ అలాంటి సినిమాలే రావాలబ్బా, చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ. ఓకే, సో మ్యాడ్ స్క్వేర్ గురించి ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తీసేటువంటి సినిమా కంటెంట్ మీద మంచి కాన్ఫిడెన్స్తో ఆయన ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారు. అందుకనే ఆయన సినీ ప్రేమికుడు మోర్ దెన్ ఎ ప్రొడ్యూసర్. కంగ్రాచులేటింగ్ హిమ్. ఈ మధ్య మీకు కొత్త పేరు పెట్టాం, సినీ ప్రేమికుడు. అది అనుదీప్ గారు పెట్టినటువంటి పేరు. హాయ్ సార్, వీళ్ళందరూ చెప్పినంత ఎక్స్పీరియన్స్ లేని కానీ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి.
బొమ్మరలు చూసిన తర్వాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం మేము. హారిక హాసినిలో హాసిని బొమ్మరలు చూసిన తర్వాత పేరు పెట్టాం మేము. అలా ఆయన అన్నట్టు చాలామంది పెట్టినట్టున్నారు. రాళ్ళల్లో ఒకళ్ళు మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం. బొమ్మరలు ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక 1000 సార్లు చూసి ఉంటానండి నేను కాలేజీలో ఉండగా. అంత ఆ బొమ్మరిల్లు సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికీ. మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ అ గ్రేట్ ప్రెషర్ యాక్చువల్లీ. ఇక సిద్ధు గురించి మీ అందరికి తెలుసు కదా, టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పడ్డానని చెప్తున్నాడు కానీ టిల్లు స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి 10 రెట్లు ఉంటుంది జాక్లో. ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా, ఎటకారం చేయడం వైష్ణవితో, అలాంటివి ఒక 10 సీక్వెన్స్లు ఉన్నాయి జాక్లో. సో జాక్ ఇది చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకుని మోసపోకండి. ఈ సిద్ధు అమ్మాయిలు ఆ టీజింగ్లు అమ్మాయిలను కలపడడం అమ్మాయి మోసం ఇవే ఉంటాయి మళ్ళీ జాక్లో కూడా. హ్యాపీగా నవ్వుకుంటానికి వెళ్ళండి జాక్కి. ఏంటి ఆ సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో. సిద్ధు ఎప్పుడు చేసినా కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది. చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ ఈ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారో అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను, మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి. మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు, నవీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి. సిద్ధు అంటే మా తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. బాబీబాయ్ ఎక్కడున్నారు కనబట్టలేదు, నాలాగే ఇక్కడ దాక్కున్నట్టున్నారు. మీకు పెద్ద హిట్ రావాలి విరూపాక్ష తర్వాత. మీరు ప్రసాద్ గారు ఈ వయసులో ఆయన పెట్టే ఎఫర్ట్ సెట్లో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి జాక్లో, ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు. మీ అందరికి పెద్ద హిట్ రావాలని గట్టి కోరుకుంటున్నాను. వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్. ఇప్పుడు దాకా పద్ధతిగా చూశారు వైష్ణవిని, మేము చాలా మాస్గా రాగా చూపిస్తాం నెక్స్ట్. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి. మా సినిమాలో ఆ అమ్మాయి అన్ని ఇంకా బూతులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి, ఈసారి మోడర్న్ బూతులు ఉంటాయి అన్నీ ఈసారి. సో లాస్ట్గా పద్ధతిగా చూడండి దీంట్లో. నెక్స్ట్ ఇంకా మనం చాలా బ్యాడ్గా చూపిద్దాం ఆ అమ్మాయిని. సో నేను మీకు సినిమాకి వెళ్ళడానికి కన్వే చేయడానికి మాక్సిమం జాక్ గురించి కన్వే చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తారో అదే కాన్ఫిడెన్స్తో ఇంకొక బ్యానర్ గురించి వారు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ప్రపంచ వింతల్లో ఇంకోటి ఏంటంటే వంశీ గారు కుదురుగా ఒక చోట కూర్చొని ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ వింతల్లో ఇంకొక వింత. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ అలాగే కమింగ్ టు అవర్ వెరీ బ్యూటిఫుల్ వైష్ణవి చైతన్య. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నా రేంజ్ ఏంటో చూపిస్తాను అనేటువంటి ఆ సెంటెన్స్కి అక్షర సత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది మన వైష్ణవి చైతన్య. తనకంటూ హార్డ్ వర్క్తో, సిన్సియారిటీతో, ఒక డిసిప్లిన్తో ఈ రేంజ్ వరకు వచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నటువంటి వైష్ణవి, విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ లెట్స్ హ్యావ్ అ మ్యాషప్ వీడియో ఆన్ వైష్ణవి చైతన్య ప్లీజ్. మళ్ళీ అంతా గుర్తొచ్చింది పాత రోజులన్నీ, రైట్? యా, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఏవి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హౌ డస్ ఇట్ ఫీల్ అక్కడి నుంచి కమింగ్ టు టుడే? అమేజింగ్ అక్క, నేను దానికంటే మించి ఇంకేం చెప్పలేను. ఐఎమ్ జనరలీ అ వెరీ ఎమోషనల్ పర్సన్, బట్ ఇది చూసినాక మై హార్ట్ ఇస్ సో హెవీ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ విత్ యువర్ ప్రెజెన్స్. సో ఎస్, ప్రీ రిలీజ్ అనగానే సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ ఎంత అయితే ఉంటుందో, సినిమా అయిపోయింది అన్న టెన్షన్ అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నా. గ్రేట్ యాక్టర్స్తో పనిచేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది, గ్రేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ థింక్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. మనందరికీ తెలుసు భాస్కర్ సార్కి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని. ఆయన సినిమాలు అన్నిట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రాస్తారు. ఈ సినిమాలో కూడా మా క్యారెక్టర్స్ అంతే యూనిక్గా, అంతే డిఫరెంట్గా డిజైన్ చేశారు.
సో నేను ఫస్ట్ నాకు ఫుల్ డౌట్స్ ఉంటుండే, మీ దగ్గరకు వచ్చి అడగడానికి కొంచెం టెన్షన్ పడుతుండే. బట్ థ్యాంక్ యూ, నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించి అండ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేసే ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు సెట్లో ఒకటే గోల్ ఉంటుంది ఎప్పుడు, మా డైరెక్టర్ని నా పర్ఫార్మెన్స్తో హ్యాపీ చేయాలి, ఒక స్మైల్ తీసుకురావాలి ఫేస్లో అని. ఐ హోప్ నేను ఆ స్మైల్ మీ ఫేస్లో తెచ్చే ఉంటాను. హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ చేసే ఉంటాను అనుకుంటున్నా. ఎప్పుడైనా మిమ్మల్ని సతాయించి ఉంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ సినిమా. చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా అయిపోయింది షూట్ అంతా. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే సెట్లో అంతా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విజయ్ సార్, our DOP సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ప్రతి ఫ్రేమ్లో మంచిగా ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసి అమేజింగ్ విజువల్స్ని మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, లిరిసిస్ట్కి, మాకు జాక్కి సెట్ అయ్యే అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్. మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. యూ ఇన్స్పైర్ మీ అ లాట్. యువర్ టాలెంట్, యువర్ నాలెడ్జ్, యువర్ థింకింగ్ టువర్డ్స్ సినిమా. ఎవ్రీ టైమ్ సినిమానే ఉంటుంది. ఎవ్రీథింగ్ యూ డూ, అందులో నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ నాకు వస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. మీరు సెట్లోకి వచ్చేటప్పుడు ద ఎనర్జీ దట్ యూ స్ప్రెడ్, ద ఎనర్జీ దట్ యూ గెట్ విత్ యూ ఇస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. యూ ఆర్ అ సూపర్ క్రేజీ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ. నాకున్న ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎన్నో డిఫరెంట్ సినిమాలకు మనం పనిచేస్తాము, ఎంతోమంది డిఫరెంట్ పీపుల్తో మనం పనిచేస్తూ ఉంటాము. వాళ్ళందరిలో కామన్ ఏంటంటే ద ప్యాషన్ దట్ దే హ్యావ్ టువర్డ్స్ సినిమా, ద ప్యాషన్ టు వర్క్ టు మేక్ ద గుడ్ సినిమా. అది చాలా ఇన్స్పైరింగ్గా, చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇవాళ సినిమా షూట్ అయ్యేంత వరకు ఒక లెవెల్ అయితే, సినిమా అయిపోయిన తర్వాత మూవీ ల్యాండ్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ పీరియడ్. అది నేను మా టీం అందరూ కష్టపడుతుంటే నేను చూస్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎంత అలసిపోయినా కానీ ఒక డే వెల్ స్పెంట్ అన్న ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్తో వాళ్ళు ఇంటికి వెళ్తారు అండ్ మళ్ళీ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏప్రిల్ 10th మా సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్లోకి వస్తుంది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాము. మీ నుంచి అంతే సపోర్ట్ అండ్ లవ్ మాకు, మా టీంకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో అక్క, థ్యాంక్ యూ ఫస్ట్. ఇంత క్రేజీ ఎనర్జీ మీ నుంచి ఎప్పుడు క్యారీ చేస్తుంటారు మీరు. దే పేడ్ నో. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, మీ జర్నీ చూసి ఇంకా చాలామంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ఇలాగే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ SVCC అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి BBSN ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాం. మా బోగోలి ప్రసాద్ గారికి ఇదే మా సాదర స్వాగతం. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, విరూపాక్ష, అలా చెప్పుకుంటూ పోతే మచ్చుకి కొన్ని సినిమాలు ఇంకా ఎన్నో రానున్నాయి. వారు ఎంత బిగ్ బడ్జెట్ సినిమాల్ని అందిస్తూ ఉంటారో అంతే తక్కువ మాట్లాడుతుంటారు. కానీ ఇవాళ చూద్దాము ఏమంటారు మా ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ యూత్ డైరెక్టర్లో నేను ఇక్కడ కొత్తగా ఉన్నాము, వీళ్ళందరి మధ్యలో ముందు మాట్లాడి
అది పోతుంది మళ్ళీ ఇది పోతుంది. ఏదో కొత్తగా ఉంది ఇక్కడ నాకు ఇప్పుడు అందరూ. నేను కరెక్ట్ కాదేమో ఇక్కడ. ఓకే, ఇంక సరిపోద్ది. సినిమా బాగా వచ్చింది, బాగా ఆడుద్ది, మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కొన్ని సంవత్సరాల నుంచి ఈ వేదిక మీద నేను ప్రసాద్ గారి స్పీచెస్ వింటూ ఉన్నాను. అంతే షార్ట్గా, క్లుప్తంగా, స్వీట్గా ముగించేస్తూ ఉంటారు. సినిమాలు మాత్రం భారీ సక్సెస్ సాధించేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ డైరెక్టర్. ఆయన తీసినటువంటి బొమ్మరిల్లు సినిమా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా వసివాడలేదు అంటే అంత అద్భుతంగా ఆయన ఆ సినిమాని తీశారు. ఒక తండ్రికి కొడుక్కి మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని చూపిస్తూ బొమ్మరిల్లుని తీస్తే, తండ్రికి కూతురు మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో పరుగు లాంటి సినిమాతో చూపించారు. మ్యారేజ్ అండ్ లవ్ ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఆ డిఫరెన్సెస్ని ఆరెంజ్ లాంటి సినిమాతోనూ అండ్ అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతోనూ మనకు చూపించినటువంటి క్రేజీ డైరెక్టర్ భాస్కర్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన్ని విడిగా అలా పిలవలేము. బొమ్మరిల్లు భాస్కర్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఇదే మా సాదర స్వాగతం. కొన్ని తరాల పాటు సినిమా గుర్తుండిపోయేలాగా చేసినటువంటి ఘనత వారిది. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. గుడ్ ఈవినింగ్ అందరికీ. చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి, వంశీ గారికి, కళ్యాణ్, రవి, కార్తీ, చందు గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మీరు నా గురించి ఎలా చెప్పారో అలాగే నేను కూడా ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఫిల్మ్స్ అన్నీ చూసి నిజంగా చాలా చాలా మంచి ఫీలింగ్, అరే భలే తీస్తారా అన్న ఫీలింగ్ ఎప్పటికీ అది ఉంటుంది. సో అక్కడి నుంచి మొదలెడదాం. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే ఈ 3 Idiotsలో హిందీ 3 Idiotsలో క్యారెక్టర్ ఉంటుంది, సార్ రూమ్ ఎలా మార్చుకోవాలి సార్ అని చెప్పి. ఆ టైప్లో నేను నా సినిమా అయినా కూడా సరే ఫంక్షన్ రాకుండా ఏదైనా వెళ్ళిపోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, నేను రాకుండా వదలడానికి ఏదైనా వదిలేస్తారా నన్ను అన్నట్టే ఉంటాను. బాపి గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి, మీరే డైరెక్ట్ అన్నాడు. సరే ఓకే, ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలన్న ఒక ఉత్సాహం ఎందుకో వచ్చింది నాకు. సో అందువల్ల ఏంటంటే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఆయన. నిన్నే చెన్నై ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, ఆయన ఒక సూట్ కేసు ఇలా పట్టుకుని ఇలా లాక్కుని వెళ్తున్నాడు. ఆయన వెళ్ళి ఇయర్ ఫోన్ పెట్టుకుని కార్ కోసం వెయిట్ చేస్తుంటే డాన్స్ ఆడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళే అమ్మాయిలు వచ్చే అమ్మాయిలు అందరూ చూస్తూ ఉన్నారు. సార్ డాన్స్ ఆడుతున్నారు సార్ అంటే అది ఆయనలో ఉన్న ఆ యూత్ అది. సో ఎప్పటికీ ఆయన పక్కన ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది. సో బాపి కలిసి ఒక కెరియర్ డెవలప్ అయిన ఒక టైంలో బాపి ఎలా అంటే లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో తెలుసు. సో ఒక యంగ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్. సో ఈ సినిమా ఆయనకి చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నది నేను చాలా బలంగా నమ్ముతున్నాను నేను. అండ్ నా టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ విజయ్ చక్రవర్తి తెలుసు, బొమ్మరిల్లు పరుగు చేశాడు, నా క్లోజ్ మిత్రుడు. సో అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో కలిసి పనిచేస్తున్నాం. వండర్ఫుల్ విజువల్స్. సో ఆయన వర్క్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఈ సినిమాలో. అండ్ మా నవీన్ నూలి ఫస్ట్ టైం కలిసి చేస్తున్నా నవీన్తో. నవీన్ని కలిసేటప్పుడు కొంచెం టక్కన కోపం వచ్చేస్తుంది, ఏంట్రా ఇలా చూస్తున్నాడు అన్నట్టు అలా చూస్తాడు అనమాట. నేను ఫస్ట్ టైం కదా, ఏంటి ఇలా చూస్తున్నాడు అంటే ఏదైనా చెప్పినా కూడా ఇలా చూస్తాడు అంటాడు. కానీ ఆ సినిమా ఎడిటింగ్ ఫైనల్లో కూర్చున్నప్పుడు ఒక విశ్వరూపం చూపించాడు. అసలు ఇది నా సినిమానా నేనే ఆశ్చర్యపోయే రేంజ్కి అసలు ఎక్స్ట్రాడినరీగా కట్ చేసి ఒక సినిమా లెంత్ కానీ ఆ పేస్ కానీ కథని మిస్ అవ్వకుండా అసలు చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇవాళే చెప్తున్నా, నవీన్కి ఒక బిగ్గెస్ట్ పార్ట్ ఉంది. థ్యాంక్ యూ నవీన్. అండ్ అవినాష్, ఆయన ఒక స్వీట్ డార్లింగ్ మా ఆర్ట్ డైరెక్టర్. సో ఎప్పటికే ఏంటంటే సపోర్ట్, ఆయన సపోర్ట్ ఏంటంటే డ్రైవ్. సో ఆయన సపోర్ట్ ఏంటంటే వండర్ఫుల్ సపోర్ట్. సో అగైన్ ఏంటంటే వాళ్ళందరితో కలిసి వర్క్ చేయడం అన్నదే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్, ఆ పాబ్లో నెరుడా అన్న సాంగ్ అచ్చు చేశాడు. ఆ ఎనర్జీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. థియేటర్లో స్క్రీన్లో ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మన శామ్ సిఎస్
రీ రికార్డింగ్ ఎక్స్ట్రానరీగా ఉంది. నిన్నే ఫినిష్ చేసి వచ్చాను, మొత్తం అన్నీ చూసి కాపీ. వండర్ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు. అండ్ సురేష్ బొబులి అయిపోయింది, నేను కాపీ, ఫైనల్ చెకింగ్. సో శామ్సియస్ థ్యాంక్ యూ. అండ్ సురేష్ బొబులి కూడా సో వండర్ఫుల్ సాంగ్ చేశాడు. అండ్ వైది అడిషనల్ ఆర్ఆర్ వండర్ఫుల్గా చేశాడు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మన గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఈసారి ఎవరిని వదలకూడదు, మర్చిపోకూడదని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. అండ్ మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇందాక రవి నువ్వు చెప్పినట్టు మనకు తెలుసు ఎలా ఉంటారో మనతో అని. పాపం ఈరోజు కూడా ఇక్కడ ఎవరు లేరు, ఏదో ఒక చిన్న పని అప్ చెప్తే దానికోసం వాళ్ళు ఇంకా స్టిల్ ఏంటంటే బయట తిరుగుతున్నారు. సో గోగు గారు, అనిల్, రాజేష్, ఫనీ, ఓకే, సెహాన్ ఆడొక స్వీట్ డార్లింగ్, నా స్ట్రెస్ బస్టర్ వాడు. సెహాన్ స్పెషల్ థ్యాంక్స్ నీకు. పాపం నా కోపంతా వాడి మీదే చూపిస్తుంటాడు ఎక్కువ. అండ్ తులసి అండ్ బాలా, ఇర్విన్, షరీన్, నువ్వు సినిమాలో పని చేయకపోయినా లాస్ట్ మినిట్లో వచ్చి మామ నువ్వు కూడా ఒక ఇది వేసావు. సో నీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడక్షన్ ఏంటంటే ఎవ్రీడే నడపడం అన్నది చాలా కష్టమైన పని. సో అందులో మా చారికి, మా నరేష్ అండ్ రూపక్ వీళ్ళందరికీ ఏంటంటే పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ వైష్ణవి వండర్ఫుల్ యాక్ట్రెస్, గాడ్ గిఫ్టెడ్ ఒక టాలెంట్ ఉంటేనే అలా చేయగలం. సో నువ్వు అంత ఈజీగా ఒక విషయం చెప్పగానే ధైర్యంగా నీ ఏవి చూసాను, నువ్వు వెళ్ళబోయే రేంజ్ ఇంకా వేరే, నేను ఇంకో ఏవి చూస్తాను, అందులో ఒక గ్రేట్ లెవెల్లో ఉంటావు నువ్వు, అది ఈరోజు నేను చెప్తున్నా. సో అది నీకు జరుగుతుంది. అండ్ సిద్ధు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా సిద్ధు, మధ్యకాలంలో చూడలేదు కానీ ఒక స్పార్క్ ఎప్పుడో చూశాను. ఇవాళ ఏంటంటే అది ఒక వైల్డ్ ఫైర్ లాగా ఉంది అది. సో సిద్ధు ఎలా అంటే అగైన్ అనదర్ ఒక గాడ్ గిఫ్టెడ్ టాలెంటెడ్ అది. సో అంత స్పాంటేనిటీ ఆ స్క్రిప్ట్లో నాలెడ్జ్ కానీ ఓ ప్యాషన్ కానీ చేసేయాలని. డబ్బింగ్ థియేటర్లోకి వెళ్తాడు, ఏదో కరెక్షన్ అంటాం, వేరే వేరే ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెప్పేస్తాడు. వాళ్ళకి సార్ ఇది ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళకి నేను చూస్తే మొత్తం సిద్ధు వయసే ఉంటుంది. అరే ఈ రా టీం వాళ్ళందరికీ సిద్ధు వయసు, వీళ్ళకి సిద్ధు వయసు, వైష్ణవి కూడా సిద్ధు వయసు ఉంది. సిద్ధు నీ క్యారెక్టర్కి మాత్రం నువ్వు చెప్తే చాలు అంటే డబ్బింగ్ థియేటర్ని అలా నింపేస్తాడు అలా. సో అది ప్యాషన్ అంటే. సో ఆ ప్యాషన్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వేరే లెవెల్, ఇప్పుడు ఇంకా వెళ్ళబోయేది ఎవడ ఆపలేడు, అది వేరే విషయం. సో సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి పేరు పేరున మా రా టీం అందరూ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా వనమాలి గారు, యాదగిరి గారు అండ్ సనారే బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు. వనమాలి గారు అనదర్ స్ట్రెస్ బస్టర్. నాకు ఆయన్ని ఎక్కువ తిట్టుకోవడం, మేము ఇద్దరు కొట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో అది ఇది అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. నౌ జాక్ గురించి చెప్పాలంటే మా వైష్ణవి ప్రతి ప్రెస్ మీట్లో ద ఫిల్మ్ ఈస్ అబౌట్ అని స్టార్ట్ చేస్తుంది. నాకు భయం వేస్తుంది, నువ్వు చెప్పకు, ఫిలిం ఈజ్ అబౌట్ అన్నవాడు ఒక రైటర్ డైరెక్టరే మాట్లాడాలి, నువ్వు చెప్పకు అంటే ద ఫిలిం ఈజ్ అబౌట్ అన్న వెంటనే నాకు గుండె జారుతుంది. బట్ నేను చెప్తా ఈరోజు ద ఫిలిం ఈజ్ అబౌట్ ఎలా అంటే ఇది మన గురించి అంటే నా కథ, మీ కథ. ఇది ఒక రాయి ఒక శిల్పానికి మధ్యలో జరిగే కథ ఇది. అలాగే ఒక తాబేళ్ళు ఒక కుందేలుకు మధ్యలో జరిగే కథ, ఒక ఎర్ర బస్కి ఎయిర్ బస్కి మధ్యలో జరిగే కథ ఇది. ఈ ఒక కుందేలు, ఒక రాయి, ఒక ఎర్ర బస్ అన్నది మన అందరిలో ఉండే ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీలో ఉన్న పవర్ ఏంటన్నది చెప్పడమే ఈ కథ. సో అది సిద్ధు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సో ద పవర్ ఆఫ్ స్టోన్ ఏంటన్నది జాక్లో 10th మీరు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్కి వచ్చి చూడండి. ఆ సపోర్ట్, గ్రేట్ సపోర్ట్ మీరు ఇవ్వండి. అండ్ నాట్ బట్ లీస్ట్ ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ, ఎందుకంటే నేను చాలా తక్కువ కలిసినా కూడా అందరితో ఒక మంచి ర్యాపో ఉంటుంది నాకు. అందరూ అదే గౌరవంగా నన్ను చూస్తారు, నేను వాళ్ళని అలాగే చూస్తాను. సో ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుమ గారు,
ఎప్పుడు ఏంటంటే ఇంత మాట్లాడలేదు నేను ఏ ఇదిలో అవునండి, అవును. కదా ఎప్పుడు చూడలేదు మీరు ఆ, అందరి గురించి చెప్తాను, ఏదో గుర్తుండవు చెప్పేసి వెళ్ళిపోతుంటాను నేను. వెనక్కి వెళ్ళి అందరికీ సారీ చెప్తుంటా. అది ఎందుకులే అని చెప్పి ఇప్పుడు గుర్తుపెట్టుకుని అందరికీ చెప్పేశాను. అలాగే మీకు కూడా ప్రతిసారి మిమ్మల్ని మర్చిపోతాను. అండ్ అనదర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇది. చైల్డ్ అన్నారని చాలా అంతే అంతే, మీరు చైల్డే. ఓకే, సో మీ స్పాంటేనిటీకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో అండ్ మచ్. వంశీ గారు స్టైల్ ఆఫ్ ఎనర్జీ తెస్తారు కదా ప్రతి మీటింగ్లో, దానికి నేను ఫ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మై డియరెస్ట్ ఆడియన్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు థ్రిల్ కోసం బంజీ జంపింగ్లు, స్కై డైవింగ్లు, పారాగ్లైడింగ్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన సిద్ధు సినిమా వచ్చేస్తుంది కాబట్టి. మన యూత్కి కావాలి. మన భాస్కర్ గారి ఆరెంజ్ సినిమాలో సిద్ధు ఉన్నారు. ఎస్, అండ్ ఆ తర్వాత మళ్ళీ యాజ్ జాక్ భాస్కర్ గారి డైరెక్షన్లోనే చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే బొమ్మరిల్లులోని ఆ లాస్ట్ డైలాగ్ ఉంది కదా, మనకందరికీ బాగా గుర్తుండిపోయినటువంటి డైలాగు, నాన్న ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది. అది ఒకవేళ సిద్ధు అంటే జాక్ స్టైల్లో చెప్తే ఎలా చెప్తాడు? ఒకసారి భాస్కర్ గారు కొంచెం ముందరికి రండి మీరు. ఏయ్ నాన్న, ఇన్నాళ్ళే నన్ను దొబ్బుతున్నావు కదా, ఇంకా ఎందుకు వదలవు? నన్ను వదిలు, నా చెయ్యి ఎప్పుడు నీ చేతిలో పెట్టు కూర్చున్నా. ఇది నిజంగా ప్రపంచ వింత. లేదు, యాక్చువల్లీ ఆన్ ద కాంట్రరీ, పాపం భాస్కర్ గారు నా చెయ్యి ఎప్పుడు పట్టుకోలేదు, ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ సినిమాలో నాకు. అవును, సో అది ఆ సిద్ధు చెప్తే కరెక్ట్ అండి, ఈ సిద్ధుకి అక్కర్లేదు అది. సిద్ధార్థ్ చెప్పాడు కదా సిద్ధు. ఏంటి సుమ గారు స్లో అయ్యారు కొంచెం. అంటే కాదండి, ఆ సిద్ధుతో చేశాను, ఓ మెమరబుల్ ఫిల్మ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సిద్ధుతో చేస్తున్నా, ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నా. సో ఇంకోసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది అన్నది నా. ఇంకోటి వస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సార్, ఆల్రెడీ తిరుగుతున్నారు. థ్యాంక్ యూ, నేను మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎక్కడికన్నా అది పాపం తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ అది జరిగిందిలే బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు మా టీంలో, చాలామంది గురించి మాట్లాడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మర్చిపోకముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేసాం, అన్నీ చేసాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది. కాదు, నేను జెన్యున్గా చెప్తాను, ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము. సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలాగా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్ల అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ ఎక్కడ ఉన్నారు? బివిఎస్ రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? రవణ వెళ్ళిపోయారు, రైట్. మా రవణ, థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా పైకెత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్థాయికి చేరి ఐ మేక్ హిస్ వర్డ్స్ కమ్ ట్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, గుహలోకి వెళ్ళిపోతే వాడు ఎవడో ఇలా మెడకాయని కొరికేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పా, బ్రో సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు, అంటే నాకు అంత భయం వేసిందని. సో ఐ థింక్ హీస్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. చందన్ ఒక సినిమా బాకీ ఉన్నాడు నాకు, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు ఆ విషయం అదేంటని. బట్ కంగ్రాచులేషన్స్, కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్నారు కార్తికేయ అండ్ నౌ దిస్ మొన్న చైతన్యతో చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్. కళ్యాణ్ మామ వేసేయచ్చుగా స్టెప్, ఏదో గాలు తీరిపోద్ది.
అంతేలే మామ, నా పాటకి ఎందుకు వేస్తావు నువ్వు? బట్ థ్యాంక్ యూ కళ్యాణ్. కళ్యాణ్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా నాకు టిల్లు స్క్వేర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. తన కూడా ఎక్స్ట్రాడినరీ రైటరు. సో కంగ్రాచులేషన్స్. సీక్వెల్ హిట్ కొట్టిన ఇద్దరు మనమే సీక్వెల్ హిట్ కొట్టిన వాళ్ళం. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫైనలీ ఏంటి మా వంశన్ గారు వెళ్ళిపోయారా? వంశన్న వచ్చి యాటిట్యూడ్ చింటూ వెళ్ళిపోయాడు. మా వంశన్న థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా వచ్చినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. నన్ను ఫస్ట్ నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన. కన్సిస్టెంట్గా నాతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ దానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మా సితారా వంశీ గారు. ఫైనలీ జాక్. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడరా అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానరా ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే 1 నుంచి. భాస్కర్ గారి గురించి ఐ కమ్ టువర్డ్స్ ది ఎండ్. బట్ ఐ థింక్ రేపు ఒకవేళ 10th రిలీజ్ అవుతుంది ఈ సినిమా, బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దాని కంప్లీట్ క్రెడిట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే మా ప్రసాద్ గారికి అండ్ బాపి గారికి వెళ్తుంది. ఎందుకంటే ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఈ సినిమాని వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో మీరు సినిమా చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా సినిమాలో మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు. అచ్చు అండ్ సురేష్ బొబ్బిలి ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు. అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి, తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు. ఎస్పెషలీ వైది ఇస్ అ వెరీ 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 టాలెంటెడ్ కిడ్. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమాకు ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలామందికి తెలియదండి. బట్ టిల్లు స్క్వేర్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి నవీన్ నూలి అనే ఎడిటర్ మా బ్రదర్ ఆల్మోస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఆయన లేకపోతే ఈ మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు, మీరు చందు అన్న మొన్న తాండేల్ సూపర్ హిట్ అవ్వడానికి కూడా నవీన్ అన్ననే ఎడిటర్ దానికి. సో మీరు చూసే చాలా సినిమాలు, మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ అనే ఎడిటర్, మ్యాడ్కి నవీన్ అనే ఎడిటర్, మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్కి తనే ఎడిటర్. చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి, బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్లకు అసలు కాళ్ళు చేతులు పనిచేవి ఏం చేయాలో. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి అండి, ఈ సినిమా కూడా తనే ఎడిటరు. అంతే ఫాస్ట్గా, అంతే క్రిస్ప్గా, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేసాడు ఈ సినిమాని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ అగైన్ టిల్లు స్క్వేర్ వర్కౌట్ అవ్వడానికి చాలా చాలా పెద్ద రీజన్ ఆయన. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఆయనతో కలిసి పనిచేయడం. నెక్స్ట్ వైష్ణవి, ఇందాక తను ఏవి చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకే జుట్టు నుంచి చేతుల మీద నాకు. బేబీ సినిమా చూసిన వెంటనే వీ వర్ వెరీ క్లియర్ దట్ వైష్ణవి ఏ జాక్లో హీరోయిన్ అని. అండ్ ఇందాక వైష్ణవి ఏవి చూస్తుంటే తను మధ్యలో చాలాసార్లు యూట్యూబ్ నుంచి వచ్చింది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది అని చాలామంది అన్నారు. తను ఏదో మెన్షన్ చేసింది. వైష్ణవి, నీకెంత టాలెంట్ ఉంది, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతావు, నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో ఉన్న పుట్టుమచ్చ లాంటిది వైష్ణవి. అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రమే నీకు అనిపిస్తుంది, బట్ మాకు నిన్ను చూసిన ప్రతిసారి కనిపిస్తుంది. I think you're very, very talented as an actress and as an artist. I think you're very, very, very beautiful. చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు నువ్వు. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాజ్ నాకేంటంటే ముందున్న ఆర్టిస్ట్ అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేస్తే రోజు చేసేటప్పుడు మాకు ఒక ఊపు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ కో స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సినిమాలో చేసిన చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందరికీ పేరున థ్యాంక్ యూ. వైష్ణవి టీంలో చేసిన వాళ్ళు, నరేష్ గారితో పాటు కలిసి చేసిన వాళ్ళు, ఆల్ ద బాయ్స్ ఫ్రమ్ ద రా టీమ్, ఆల్ ద రాలో అమ్మాయిలు అంత అందంగా ఉంటారా ఏజెంట్లు? థ్యాంక్ యూ అందరికీ కూడా వచ్చినందుకు. సినిమాలో అంత కష్టపడి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి షూటింగ్ చేసినందుకు అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు కూడా. అండ్ ఫైనలీ భాస్కర్ గారు, నాకు భాస్కర్ గారు రిలేషన్షిప్ ఆరెంజ్ మేము కలిసి చేసాం, కానీ అప్పుడు ఎప్పుడు నేను ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరకలేదు. 2-3 సార్లు తిట్టారు కూడా ఆరెంజ్ చేస్తున్నప్పుడు నన్ను ఆయన. బట్ ఐ ఫీల్ దట్ ఒక కథ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పాలి, మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్లో ఫీల్ అయ్యే పాయింట్ చెప్పాలి.
అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి, ఒక పెద్ద సినిమా తీస్తూ చెప్పాలి. ఇలాంటి ఎన్నో రిక్వైర్మెంట్లు నాకు తెలిసి బయట ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆయన బ్రెయిన్లోనే ఉంటాయి. దట్ ఆయన పెద్ద టాస్క్ ఇచ్చేసుకుంటారు. సో ఆయన నాకు ఈ కథ చెప్పిన తర్వాత నుంచి మేము చాలా రోజులు మేము కలిసి ట్రావెల్ అయ్యాం, మేము కలిసి పార్టీ చేసాము, కలిసి చిల్ అయ్యాము చాలా. నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటంటే, ఆయన ఎవరైనా వదిలేస్తారేమో ఒక పాయింట్ తర్వాత, ఒక సినిమా రాత్రి పడుకునే ముందు మర్చిపోతారేమో, నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ ఐ థింక్ భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన ఆ సినిమా అయ్యే వరకు పడుకోకుండా ఆ సినిమా గురించే 24/7 ఆలోచిస్తున్న మనిషి ఎవరు అంటే అది భాస్కర్ గారు. ఆయన ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పట్లేదు, ఆయన గురించి హీరోగా నేను బాగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఇది జెన్యున్గా ఒక కన్సర్న్ కింద కూడా నేను చెప్తున్నాను. సార్ పడుకోండి సార్, రోజుకు 7-8 గంటలు పడుకోండి కాస్త, బికాస్ ఆయన లిటరలీ పడుకోకుండా పనిచేస్తారు. అందుకే ఇందాక రవణ్ అన్నాడు మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికి కూడా అదే టార్చర్ అని. సో ఆయనతోటి ఈ సినిమా నేను కలిసి చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. ఒక పెద్ద డైరెక్టర్తో కొలాబరేట్ అవుతున్న ఒక ఫీలింగ్ ఉండింది. నేను ఆయన విజన్లో ఆయన ఒక సినిమా తీస్తే ఎలా ఉంటానో చూసుకోవాలని కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండింది నాకు. అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడ టిల్లు చేసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అనే మార్క్ ఒకటి ఉంది నాకు. నేను మంచి పంచ్ డైలాగులు, మంచి వన్లైనర్లు వేసి ఎంటర్టైన్ చేస్తానని ఒక పేరు ఉంది. అది చాలా వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ మీకు. మీరు ఎక్కడ కూడా అది తగ్గనివ్వకుండా, ఎక్కడ కూడా ఇది పోనివ్వకుండా నేను అంటే నాకు తెలుసు సార్, ఒక రైటర్కి ఒక డైరెక్టర్కి అవతల నుంచి ఇంకొకళ్ళు కూడా, ఒక రైటర్ ఒక ఫిల్మ్ మేకర్ అయిన ఉన్నప్పుడు ఏంటంటే చాలా క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడ కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు దట్ ఎక్కడ నీ టిల్లు మార్క్ తగ్గకూడదు, టిల్లుతో నువ్వు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడ సాటిస్ఫై అవ్వకుండా ఉండకూడదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ అ బిగ్ బ్రదర్ హూ హెస్ కన్సిస్టెంట్లీ అండర్స్టూడ్ మీ ఆల్సో. నేనేం ట్రై చేస్తున్నాను, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఈ సినిమా తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భాస్కర్ గారి సినిమాలు బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్, పరుగు బనియానతో చేసింది బ్లాక్ బస్టర్, ఆరెంజ్ సినిమా బ్లాక్ బస్టర్, నాది భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న జాక్ కూడా 200% మీ అందరికీ నచ్చుతుంది. సమ్మర్ ఫిల్మ్, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కాకుండా ఇమీడియట్గా హిట్ చేయండి ఆ సినిమాని మీరు అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ. అందుకే ఆ థీమ్ ఏంటనేది కూడా ఇక్కడ స్టేజ్లో చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళందరికీ ఎవరైనా మిస్ చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మై స్టైలింగ్ టీమ్ లంక, మాన్విత, వైష్ణవి స్టైలింగ్ టీమ్, దామిని అండ్ శ్రీముఖి, ఎవ్రీవన్ ఎల్స్ చాలా మంది పనిచేశారు మా సినిమాలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎంతైన టైం? ఆల్సో అది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోతాం కదా, అలా మర్చిపోయాను. మా డిఓపి విజయ్ చక్రవర్తి గారు ఒక చాలా పెద్ద హీరోని చూపించారు ఈ సినిమాలో. ఒక కామెడీ సినిమా నుంచి యాక్షన్ ఫిల్మ్కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో మా విజయ్ చక్రవర్తి డిఓపి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టం ఒక ప్రొడక్షన్ డిజైనర్కి విజువల్ కొత్తగా రియల్గా అనిపించడానికి. అంటే ఇవాళ రోజుల్లో ఎవ్రీథింగ్ ఇస్ సో మేడప్, ప్రతిదీ చాలా ప్లాస్టిక్ అయిపోయింది, ప్రతిదానికి మేకప్ ఎక్కువ అయిపోయింది, అన్నీ చాలా తయారు చేసినట్టుగా ఉంటాయి. బట్ మా సినిమాలో మీకు ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ అన్నీ రియల్గా అనిపిస్తాయి. అవినాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి. అంతే కదా, ఇంకెవరు మర్చిపోలేదు. నేను ఎంత మాట్లాడతావురా నువ్వు, నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడతావు. వచ్చావా, చంపావా, బాడీ ట్రైన్లో నుంచి బయటికి వేసావా, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావు అనుకో మ్యాప్ చేసి పాడు దొప్తా నా కొడక. థ్యాంక్ యూ. జాక్ ఇస్ రిలీజింగ్ ఆన్ April 10th. Go, please show all your love. Thank you boys, I love you. Thank you so much once again everybody. April 10th థియేటర్స్ లో కలుద్దాము ఫర్ జాక్ రిలీజ్. అండ్ మరొకసారి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ, శుభరాత్రి, గుడ్ నైట్ ఎవ్రీబడి.